అన్న నమస్తే అన్న. మరి కూటమి ప్రభుత్వం గెలిచిన 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సీట్లు కూడా రిగ్గింగ్ చేసే గెలిచారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూస్తారు అసలు? ఈయన 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 ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడేమో ఈవీఎంలు వాడారు. అప్పుడేమో ఏమీ లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకి ఈవీఎంలు వాడితేనేమో ట్యాంపరింగ్ అంటారు, బ్యాలెట్ పేపర్లు వాడితేనేమో రిగ్గింగ్ అంటారు. అంటే ఆయన పరిభాషలో ఆయన ఏదైతే చేస్తారో ఎదుటివారు కూడా అదే చేస్తారన్న ఉద్దేశంతో ఉంటారు జగన్ గారు. అది అంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆలోచించే కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారంటారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంటే రిగ్గింగ్ ఏమైనా జరిగే అవకాశం ఉందంటారు? ఆయన పరిపాలనా హయాంలోనే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఆయనకి రిజల్ట్ ఎలా వచ్చిందో తెలుసు కాబట్టి ఈసారి ఎన్నికల టైంలో ఆయన ఆ ఎన్నికల నుంచి తప్పించుకొని పారిపోయారు. చదువుకున్నవారు ఉన్నతంగా ఆలోచిస్తారు కాబట్టి కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు అన్నది నా ఉద్దేశం. ఏంటి సార్ అసలు 9 నెలలు కావస్తూ ఉంది, అభివృద్ధి పరంగా కానీ సంక్షేమ పరంగా కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు? అసలు పరిపాలన తీరు ఏ విధంగా ఉంది? ఒక యువకుడిగా మీకు ఎలా అనిపించింది? పరిపాలన తీరుకి ఒక చిన్న మంచుతునక జగన్ గారు ఉన్న సమయంలో గ్రామ పంచాయతీలకి కనీసం రూపాయి కూడా లేకుండా చేశారు. ఈయన వచ్చిన వెంటనే తన సొంత నిధులతో ప్రతి గ్రామ పంచాయతీకి ₹1,00,000 ఇచ్చారు. అలాంటి ఉదారవాద ఆయన. అంతేకాదు ఆయన ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఒకేసారి 1,00,00,000 మందికి పైగా గ్రామ సభలు పెట్టి ప్రపంచ స్థాయిలో ప్రపంచం పట్టే విధంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించారు. అది భారతదేశంలో ఎవరూ చేయలేదు. ఇది ఆయన పనితనానికి మంచుతునక. అసలు గ్రామీణ శాఖకు సంబంధించి ఆయన మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు, డిప్యూటీ సీఎంగా పనిచేస్తూ ఉన్నారు. అసలు ఎలా ఉందండి ఆయన పనితీరు? ఏ విధంగా ఉంది? అభివృద్ధి పరంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు? గ్రామాల అభివృద్ధి ఎలా ఉంది అసలు? గ్రామాల అభివృద్ధి మీరు చూడాలంటే ఒకసారి గ్రామానికి వెళ్తే రోడ్లు ఎలా ఉన్నాయో సీసీ రోడ్లు మీకు తెలిసిపోతుందండి. గత ప్రభుత్వంలో కనీసం గ్రామానికి వెళ్ళటానికి సరైన దారులు ఉండేవి కాదు, గ్రామ పంచాయతీలకి నిధులు ఉండేవి కాదు. అలాంటిది ఇప్పుడు గ్రామ పంచాయతీలకి సీసీ రోడ్లు, నిధులు, గ్రామీణులకి స్వయం ఉపాధి కల్పన ఇటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చేశారండి. అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసిన కామెంట్స్పై ఏ విధంగా రియాక్ట్ అవుతారు? ఆయన ఎవరిని ఇచ్చేయరండి, ప్రతి ఒక్కళ్ళ మీద ఆయన ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉంటారు. కానీ ఆయన్ని ఈరోజు ఒక సాధారణ ఎమ్మెల్యేగా నిలబెట్టారు జనం. అది ఆయన గుర్తుంచుకోవాలి. ఆయన పరిపాలన తీరు వల్లే ఆయన ఆ స్థాయికి దిగజారిపోయారన్న ఉద్దేశం ఆయన ఎప్పుడు తెలుసుకుంటాడో ఆ రోజే ఆయన బాగుపడతారండి. ఆవిర్భావ సభ ఎలా ఉండబోతుందంటారు? అద్భుతాలు జరిగిపోతూ ఉంటాయండి. వాటిని మనం చెప్పిన జనాలు వినటానికే కానీ ఇంకా అది అద్భుతం అనేది చూస్తేనే తెలుస్తుంది. చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు వరకు జరిగినది ఒక ఎత్తు అయితే ఇప్పుడు జరిగేది ఒక ఎత్తు అవుతుందండి. అంటే రాబోయే 15 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, ఖచ్చితంగా కలిసే మేము పనిచేస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జనసేన కార్యకర్తలకి ఎలా అనిపించింది అసలు? పవన్ కళ్యాణ్ గారు ఒక విజనరీ గల వ్యక్తి. ఆయన ఏదైనా ముందు చూపుతో ఆలోచించి చేస్తారు. దానికి దార్శనికత ఆయన ఒంటరి పోరాటమే. ఆ విధంగా ఆయన భవిష్యత్తులో పార్టీని బలోపేతం చేయటమే కాదు, భారతదేశానికే ఆంధ్రప్రదేశ్ ఒక అభివృద్ధి ప్రధానంలో నడిపించడానికి జనసేన అనే పార్టీ ఒకటి ఉందనేది తెలిసేలా చేస్తారండి. 2029 ఎలక్షన్లో కానీ లేదంటే జమిలీ ఎలక్షన్ వచ్చినా కూడా ఖచ్చితంగా వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, కూటమి ఓడిపోతుంది అని చెప్పేసి కూడా సింగిల్ డిజిట్కే వచ్చేస్తారు కూటమి నాయకులని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఓడిపోయి నిద్రలోనే ఉన్నట్టున్నారు, ఇంకా కళ్ళగంటనే ఉన్నారు. అది జరగని పని. అభివృద్ధి ఫలాలు అందిన ప్రతి ఒక్కరు కూటమికే పట్టం కడతారు. వచ్చే 15 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వమే నిలబడుతుందని మేము ఆశిస్తున్నాం.